హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రతిసారి కూడా నేను చెప్తా ఉంటాను ప్రిలారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించాలి, ఎల్లప్పుడూ కూడా మనం ప్రభుని స్తుతించాలి. కీర్తనకారుడు మరి దావీదు మహారాజు అదే చెప్తున్నాడు. కీర్తనలు 34లో మనం చూసినట్లయితే, నేను ఎల్లప్పుడూ నా దేవుని కీర్తించెదను అంటున్నాడు. ఆల్వేస్ మనం ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితంలో అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అనేకమైన శ్రమల గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. మరి కష్టాలు, వ్యాధులు, శోధనలు. సో వీటన్నిటి మధ్యలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒకటి మర్చిపోకూడదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన కాపరిగా ఉన్నాడు. కీర్తన 23లో దావీదు అదే చెప్తున్నాడు, ప్రభువే నా కాపరి, ఇక నాకు ఏ కొదువ లేదు. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువ లేదు. అవును నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తమ్ముడు చెల్లి, దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనకు కావలసిన అన్నిటినీ సమకూరుస్తాడు. మనకిక ఏ కొరత ఉండదు, ఇది తక్కువైంది ఇది లేదు అనేది ఉండదు. నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన సమకూరుస్తాడు. దావీదు ఎంతో అనుభవంతో ఈ యొక్క కీర్తన రాశాడు. దావీదు అడవిలో తన గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో చాలా అపాయకరమైన పరిస్థితులు, అడవి అంటే ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి, మరి దొంగల భయం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దావీదు మరి దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవా నన్ను కాపాడు, నా మందను కాపాడు అని ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. సో చాలాసార్లు క్రూర జంతువులు వచ్చాయి, గొర్రెపిల్లని ఎత్తుకుపోయాయి, కానీ ఆయన దేవుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి శక్తిని, బలం ఇచ్చాడు. ఆయనతో ఉన్న దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఆ యొక్క సింహం నుంచి, ఎలుగుబంటి నుండి తన గొర్రెపిల్లల్ని రక్షించాడు. సో ఆయన అది అనుభవించాడు. దేవుడు నా తోడుగా ఉన్నాడు, నాకు ఏ శ్రమ వచ్చినా, ఏ క్రూర జంతువు వచ్చినా, ఏ శత్రువు వచ్చినా నాకు ఏ భయము లేదు, ఎందుకంటే నా దేవుడు నన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి నేను భయపడను. ఎప్పుడు మనకు భయం కలగకుండా ఉంటుంది అంటే, మనతో దేవుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మకం ఉన్నప్పుడు ప్రిలారా, ఇంకా మనకు భయం ఏదు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే భయపడతారా? అమ్మ దగ్గర ఉన్నప్పుడు, నాన్న చేయి పట్టుకున్నప్పుడు భయపడరు. ఏమన్నా రాని, ఎవరన్నా రాని, అస్సలు వాళ్ళకి దిగులు ఉండదు, చింత ఉండదు. కానీ ఎప్పుడైతే అమ్మ కనపడదు, నాన్న కనపడరు, వాళ్ళు కలవరం చెందుతారు, ఏడుస్తారు, మమ్మీ డాడీ అని ఏడుస్తారు, భయపడతారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే భయపడతారు. అయితే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మన కాపరిగా అనుక్షణము అనుదినము మనల్ని వెన్నంటి మనకు తోడుగా ఉండి నడుస్తూ ఉన్నాడు మన దేవుడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఏ అపాయం రాకుండా. ఆయన మనం గాఢాంధకార లోయలలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడని చెప్పి ఇక మనకి ఎప్పుడు సంతోషమే, ఇంకా ఏ కష్టం రాదు, ఏ ఆటంకాలు రావు, ఎలాంటి కీడు రాదు అని అనుకోకూడదు. దేవుడు మనతో ఉన్నా కూడా, దేవుడు మన కాపరిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో గాఢాంధకార లోయలు వస్తూ ఉంటాయి. మనం కొన్ని అగాధ
గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. మనం కొన్ని శ్రమల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది, కొన్ని లోయల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. సో ఆ సమయంలో మనం ఏమనుకుంటాము, ఇంకా దేవుడు నాతో లేడు అనుకుంటాం. కానీ మనం సంతోషంగా క్షేమంగా ఉన్న సమయం కంటే కూడా మనం కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని వెన్నంటి ఉంటాడు, మనల్ని హత్తుకొని ఉంటాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదుకు తెలుసు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించిన నేను ఏ అపాయమునకు భయపడను. ఈరోజు నీవు ఎలాంటి అంధకారము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు? వ్యాధులనే అంధకారం గుండా వెళ్తున్నావా? అప్పులనే అంధకారం గుండా వెళ్తున్నావా? మరి ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది, చాలా అప్పులు అయిపోయాయండి, అసలు అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చి పడుతున్నారు, మేము ఇంట్లో ఉండి బయట తాళం వేసుకొని ఉంటున్నాం, కొంచెం సౌండ్ వచ్చినా కూడా వాళ్ళు మా తలుపులు పగలగొడుతున్నారు, మా సామాన్ అంతా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటున్నారు. సో భయం. ఆ సహోదరి ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉంది, ఏమవుతుందో తెలియదు, 4 పిల్లలు, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు చాలా కలవరపడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, ఇలాంటి పరిస్థితులు, అప్పులు అనే అంధకారం, గాఢాంధకారం మనకి రావచ్చు, లేదా రోగాలు మనల్ని అలుముకోవచ్చు, లేదా మరి మన జీవితంలో కొన్ని శ్రమలు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, శత్రువు మనల్ని తరమొచ్చు, లేదా మన జీవితంలో మరి మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో మీకు లాస్ రావచ్చు, బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, కొంతమంది జాబ్ లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా నాకు అసలు జాబ్ వస్తుందా, మరి జాబ్ లేకపోతే ఎలాగా, ఇల్లు ఎలా గడపాలి, పిల్లల్ని ఎలా చూడాలి, రెంట్ ఎలా పే చేయాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఒక సమస్య గుండా వెళ్తూ ఉన్నారు. నీవు ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నావా? నిరుద్యోగ సమస్య, నిరుద్యోగం అనే అంధకారంలో వెళ్తూ ఉన్నావా? లోయ గుండా ప్రయాణం చేస్తున్నావా? సహోదరి సహోదరా, నీవు భయపడొద్దు. నీవు నమ్మిన దేవుడు నిన్ను ఎన్నడూ కూడా చేయి విడువడు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు, నిన్ను నడిపిస్తాడమ్మా. నీ జీవితంలో ఈ లోకంలో మనుషులు నీకు సహాయం చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నీ శత్రువులు ఈరోజు నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నారేమో. కొంతమంది మన చుట్టూ శత్రువులు ఉంటారు. మరి వాళ్ళు, ఆ శత్రువులు ఏం చేస్తారంటే, మనకి ఏదైనా కీడు జరిగినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు వాళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువుల ఎదుట నేను నీకు విందు సిద్ధపరుస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నారో గుర్తు చేసుకొని. బంధువుల్లోనే ఉంటారు కొంతమంది శత్రువులు, నీ ఇంట్లోనే ఉంటారు కొంతమంది నీకు శత్రువులు, నీ పక్కనే ఉంటారు, కానీ వాళ్ళు నీ శత్రువులుగా ఉంటారు, నీ వినాశనాన్ని కోరుతూ ఉన్నారు. నువ్వు బాధగా ఉంటే, నువ్వు దుఃఖపడుతూ ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు మరి నష్టపోయినప్పుడు నిన్ను చూసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఆనందిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల ఎదుట నేను నీకు విందు సిద్ధపరుస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఎలా శత్రువుల ఎదుట ఎలా భోజనం సిద్ధపరుస్తాడు, విందు ఎలా సిద్ధపరుస్తాడంటే, ఆ శత్రువులను అలాగే ఉంచి వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళ ముందు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ శత్రువుల ముందే దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు, నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఏ విషయంలో అయితే నువ్వు నష్టపోవాలి అని వాళ్ళు కోరుకున్నారో అదే విషయంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన దానికి రెండింతలు ఆయన ఇస్తాడు. చూడండి, యోబు మరి చాలా కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, మంచి పేరును కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే
ఆయన ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు ప్రిలారా. దేవుడు ఏం చేశాడు? ఆయనని రెండింతలుగా దీవించాడు. ఆయనను విమర్శించిన వాళ్ళు, ఆయనని అపార్థం చేసుకున్న వాళ్ళు, తన స్నేహితులు, వీళ్ళందరి ముందు దేవుడు ఆయనని ఉన్నతంగా లేవనెత్తాడు. చరిత్రలోనే ఆయన ఒక మరి గొప్ప సాక్ష్యంగా నిలిచిపోయాడు ప్రిలారా. యోబు గ్రంథం మీరు చదివితే యోబుకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాలేదండి. అంత కష్టాలు వచ్చాయి ఆయనకి. ఒకే రోజు తన అందరి పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయారంటే ఎలా ఉంటుందండి? ఒక్కరు చనిపోతేనే బాధ తట్టుకోలేరు. అలాంటిది పుట్టిన బిడ్డలు అందరూ చనిపోయారంటే ఎంత కృంగిపోయి ఉంటాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎన్ని కోల్పోయినా సరే, నేను రీసెంట్గా ఒక సహోదరి సాక్ష్యం విన్నాను. ఆమె మరి ఒకే రోజు ఆ భార్య భర్తలు 3 పిల్లల్ని కోల్పోయారు ఒకే రోజు. కానీ ఆ సహోదరి చెప్తా ఉంది, నా బిడ్డలు నా దేవుని దగ్గరికి వెళ్ళారు, నా దేవుడు సజీవుడు, నేను ఇంకా నా దేవుని స్తుతిస్తాను, నా దేవుని సువార్తను నేను ప్రకటిస్తాను, నా దేవుని ఆరాధిస్తాను అని చెప్తా ఉంది. నిజంగా ఆమె సాక్ష్యం విన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చింది ప్రిలారా. మన జీవితంలో మనం ఎంత నష్టపోయినా, ఎంత కష్టమైనా సరే, మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని ప్రకటిస్తూనే ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరుస్తూనే ఉండాలి. మరి దేవుడి కోసం మనం నిలబడాలి. యోబు దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని విడిచిపెట్టలేదు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. మరి దేవుడు ఆయనని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆయన ఏదైతే కోల్పోయాడో దానికి రెండింతలుగా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైనా కోల్పోయావా? ప్రభు కోసం భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు నీకు రెండింతలుగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనము సిద్ధపరుస్తాడు. ఆయన నేను తన నూనెతో అభిషేకముతో నిన్ను నింపబోతున్నాడు, తైలముతో నిన్ను నింపబోతున్నాడు. చూడండి, తైలము అభిషేకానికి గుర్తు, ఆదరణకి గుర్తు, తైలము ఆనందానికి గుర్తు, స్వస్థతకి గుర్తు, తైలము మరి సమృద్ధికి గుర్తు ప్రియులారా. నీ జీవితంలో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. నూతన తైలంతో, నూతన అభిషేకంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని కష్టాల గుండా, ఎన్ని శ్రమల గుండా, ఎన్ని శోధనల గుండా నువ్వు ప్రయాణం చేశావో, దేవుడు నిన్ను వాటన్నిటి నుంచి లేవనెత్తి అనేకులకు నిన్ను దీవెనగా మార్చబోతున్నాడు. తన యొక్క శక్తితో నిన్ను నింపి, ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా లేవనెత్తబోతున్నాడు. మరి దావీదు జీవితంలో మనం చూసినట్లయితే తను చాలా తృణీకరించబడ్డాడు, తన కుటుంబంలో వెలివేయబడ్డాడు. అయితే దేవుడు ఏం చేశాడు? తన అన్నల ఎదుటనే తనను అభిషేకించాడు. హల్లెలూయా. ఎవరు నిన్ను కోరుకోలేదేమో, ఎవరు నిన్ను అభిషేకించలేదేమో, ఎవరు నిన్ను మరి నువ్వు ఒక పనికొచ్చే వ్యక్తివని నిన్ను గుర్తించలేదేమో, నీలో ఉన్న టాలెంట్స్ గుర్తించలేదేమో. కొంతమంది మనలో ఉన్నటువంటి టాలెంట్స్ గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. కొంతమంది మనలో ఉన్న టాలెంట్స్ గుర్తించి మనల్ని అణిచివేయడానికి ట్రై చేస్తారు, మనల్ని పైకి రాకుండా చేస్తారు. సో ఇది ఈ లోకంలో జరుగుతున్నటువంటి సత్యం. కానీ ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో ప్రియులారా, మనం దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటామో, దేవుడి మీద మనం నమ్మకం కలిగి ఉంటామో, ఆయన మన మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, దేవుడు మాత్రం నిన్ను నీ గమ్యానికి ఆయన చేరుస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం కృంగిపోవద్దు. కొంతమంది మనకు అవకాశం ఇస్తారు, కొంతమంది మనకు అవకాశం ఇవ్వరు. సో అవకాశం ఇవ్వలేని వాళ్ళని చూసి, మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని చూసి, మనం అంటే మరి అసూయ పడే వాళ్ళని, మనల్ని అణుచేయాలని చూసే వాళ్ళని మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. వాళ్ళని చూసి మనం నిరుత్సాహపడద్దు. దేవుని వైపు చూడాలి,
దేవుడు మన కోసం ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఏ విధంగా లేవనెత్తాలనుకుంటున్నాడో, దేవుడు నేను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నటువంటి ఆ స్థానానికి చేరకుండా ఎవ్వరు నిన్ను ఆపలేరు. అది ఎంత పెద్దోళ్ళైనా కావచ్చండి. నోబడీ కెన్ స్టాప్ యూ. ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను అది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాకు ద్వారం తెరవాలి. నా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి. నా దేవుడు నన్ను నిలబెట్టాలి. మనుషులు కాదు, ఏ మనుషులు కాదు. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా. మనం మనుషుల మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ నా సాక్ష్యాన్ని మీరు విని మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు నేను ఈ విధంగా ఈ స్థాయికి చేరానంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను. చాలాసార్లు నా జీవితంలో భయం కలిగించే సందర్భాలు వచ్చాయి. కానీ వాక్యాన్ని నేను పట్టుకున్నాను. వాక్యం ద్వారా, దేవా నువ్వు నాతో ఉన్నావు, నేను భయపడను. నువ్వు నా కాపరివి, నేను భయపడను. నువ్వు నా తల్లి కంటే, తండ్రి కంటే కూడా నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను నడిపిస్తూ ఉన్నావు. ఈ లోకంలో ఎవరు విడిచినా నువ్వు నన్ను ఎన్నడూ కూడా విడవవు. అందరి ప్రేమ ఈ లోకంలో మారిపోవచ్చు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ స్నేహితుల ప్రేమ మారిపోతుంది, బంధువుల ప్రేమ మారిపోతుంది. ఈరోజు ఉన్న వాళ్ళ ప్రేమ రేపు ఉండదు. ఈరోజు మంచితనం ఉంది, రేపు ఆ మంచితనం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం చెప్పలేం. ఈరోజు నిన్ను అభిమానించే వాళ్ళు రేపు నిన్ను ద్వేషించవచ్చు. కానీ ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తారు. ఆమేన్. నిన్ను ఘనపరుస్తాడు, నేను లేవనెత్తుతాడు. నువ్వు ఊహించావు కూడా, ప్రభా ఇది ఇంత గొప్పగా నువ్వు చేసావా, నీకు స్తోత్రం అని. మన నోట్లో స్తోత్రం ఒకటే వస్తుందండి. దేవా నీకు స్తోత్రం అంటాం మనం. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఎక్కడ నువ్వు తృణీకరించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎస్, గాడ్ కెన్ డూ. దేవుడు అది చెయ్యగలడు. నీ కుటుంబంలో ఈరోజు అవమానాలు ఎదుర్కొంటున్నావా, చాలా మోసపోయావా, డోంట్ వరీ. నిన్ను మోసం చేసిన వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరకు వస్తారు, నీ పాదాల దగ్గరకు వస్తారు. ప్రియమైన బిడ్డ, ఆయన కృప, ఆయన క్షేమం నీ వెంట వచ్చును. నీ వెంట ఏమొస్తుంది తెలుసా? దేవుని కృప నీ వెంట వస్తుంది. ఎస్, మనం ఈ మాట పలుకుదాం ఈరోజు. దేవుని కృప, ఆయన క్షేమము నా వెంట వస్తుంది. దావీదు కీర్తన 23లో చివరిగా పలుకుతున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఆల్వేస్ ఐ లివ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, ఆయన ఆలయంలో. చిరకాలం అంటే ఈ లోకంలో కాదండి, మనం దేవునితో పరలోకంలో ఎప్పటికీ చిరకాలం ఆయన సన్నిధిలో మనం ఉంటాం. ఈ లోకంలో ఉంటాం, ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆయనతోనే ఉంటాం. సో ఆయన మనతో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఉంటున్నాడు, ఎప్పటికీ ఉండువాడు ఆయనే. సో ఆయనను మనం పట్టించుకోవాలి, ఆయనను మనం నమ్మాలి, ఆయన్ని మనం పట్టుకోవాలి. ఆ దేవుని మీదనే మన ధ్యాస ఉంచాలి. ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎలాంటి భయము లేదు. ఈరోజు ప్రభు నీ కాపరిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదర, ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి భయపడకు, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. సో దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అవును ప్రభా, నువ్వు మా కాపరిగా ఉన్నావు నాయన, నీకు స్తోత్రం నాయన. మా మేపరిగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. అయా మాకు తల్లిగా తండ్రిగా ఉన్నావు యేసయ్యా, నీకు స్తోత్రం. అయా నీవు మాతో ఉండగా మాకు ఏ భయము లేదు, ఏ దిగులు లేదు. అయా నేను భయపడను. అవును తండ్రి, ఈరోజు నేను చెప్తున్నాను, నేను భయపడను అయ్యా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న భయాన్ని తీసివేయండి నాయన. వారు ఏ విషయంలో భయపడుతున్నారో తండ్రి, ఏ విషయంలో కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారు అయా, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిలో ఉన్న కృంగుదల తీసివేయండి నాయన, ఆ భయాన్ని తీసివేయండి నాయన ప్రభా. వారిని శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచండి నాయన. గాఢ అంధకార లోయలో సంచరిస్తూ ఉండగా ప్రభా, వారికి మీరు తోడుగా ఉండండి నాయన. ఆ లోయల నుంచి క్షేమంగా బయటికి తీసుకొని రండి నాయన. నూతన వెలుగు వారి మీద ప్రకాశించునుగాక నాయనా. నీ యొక్క కార్యాలు వారి జీవితంలో జరిగించండి. నీ కృప వారి వెంట వచ్చునుగాక, నీ క్షేమం వారి వెంట వచ్చునుగాక. నూనెతో అభిషేకించండి నాయన. మీ తైలమునైనా ప్రతి బిడ్డ మీద దిగి వచ్చునుగాక. స్వస్థత తైలమునైనా ఇప్పుడే కుమ్మరించండి. ఆశీర్వాద తైలముతో అభిషేకించండి.
అయా నీ అభిషేకం బిడ్డల మీద దిగి వచ్చునుగాక నాయన. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హరిఖరబా శబరబా. పరిశుద్ధ ఆత్మదేవ అభిషేకించు నాయన. ప్రతి బిడ్డ మీద నాయన ఇప్పుడే నీ శక్తి దిగి వచ్చునుగాక, స్వస్థత దిగి వచ్చునుగాక, ప్రతి గాయం కట్టబడును గాక నాయన. ప్రతి ఒక్క భయం నుంచి విడుదలనైనా, ప్రతి ఒక్క పాపం నుంచి విడుదలనైనా, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, నిరుద్యోగం నుంచి విడుదల. తండ్రి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి నాయన. వివాహం జరగని బిడ్డలకు వివాహాలు త్వరలో జరిగించండి నాయన. ప్రభా, బంగారు భవిష్యత్తు స్టూడెంట్స్ని దీవించండి నాయన. తండ్రి నాయన, కొత్తగా స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. మంచి తెలివి జ్ఞానం ఇవ్వండి. యవన ప్రాయంలో చిన్నప్పటి నుంచే ప్రభా అయా యవన ప్రాయం నుండి నిన్ను నమ్ముకుని నిన్ను అంటిపెట్టుకొని జీవించే కృపను బిడ్డలందరికీ దయచేయండి. కాపరిగా ఉండి నాయన నీ బిడ్డలను తోడుగా ఉండి నడిపించమని, వారిలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.